22 నుంచి అసెంబ్లీ 10 రోజుల వరకు సెషన్స్ నిర్వహించే అవకాశం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రాష్ట్రంలో కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 23న పార్లమెంట్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల లెక్కల ప్రకారం రాష్ట్ర సర్కార్ కూడా ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నాహకాలు ప్రారంభించింది. ఈ నెల 22 నుంచి 22 లేదా 24 బడ్జెట్ సమావేశాలు ప్రారంభించి కనీసం 10 రోజుల పాటు నిర్వహించాలని భావిస్తున్నది. ఇది అద్భుతమైన అవకాశం ప్రతిపక్షాలకు. ఇదే బీఆర్ఎస్ కున్న 33 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, 6 మంది ఊడబిక్కపోయిండు, ఇక 33 మంది ఉన్నారు. ఈ 33 మందికి కావచ్చు, లేకపోతే ఇదే బీజేపీకి ఇచ్చిన 8 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎంఐఎంకి సంబంధించిన 7, ఇక సిపిఐకి సంబంధించి ఒక్కరు ఉన్నారు. దగ్గర వీళ్ళు కూడా ఓ 50 మంది దాకా ఉన్నారు ప్రతిపక్షాలు. దయచేసి తెలంగాణ సమస్యల పట్ల ఈ 10 రోజుల పాటు ఇదే అసెంబ్లీలో ఇక చీల్చి చెండాడుతారా, వాళ్ళ అవినీతిని చీల్చి చెండాడాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా ఈ మేనిఫెస్టోను పట్టుకొని పోండి. మీరు దయచేసి మేనిఫెస్టోను పట్టుకపోయి ఆ అసెంబ్లీలో ఆ మేనిఫెస్టో తోటి కొట్టండి. ఆ మేనిఫెస్టో తోటి వాళ్ళకి చెంపలు పడిగేటట్టు కొట్టుర్రు. దయచేసి మా కోసం మీరు అసెంబ్లీలో పోరాడాలి. టైంపాస్ ముచ్చట్లు పెట్టకుండా. ఇది చాలా పవిత్రమైన స్థలం, మా సమస్యలను పరిష్కరించే స్థలం, అది మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చవలసిన స్థలం అది. కాబట్టి ఈ అసెంబ్లీలో మీరు కొట్లాడాలని ప్రతిపక్ష నాయకులకు, ప్రతిపక్ష హోదా ఇచ్చిన నాయకులకు, ప్రతిపక్ష స్థానం ఇచ్చిన నాయకులకు విజ్ఞప్తి చేస్తారు.